హనుమంతుడు సింధూరం కథ. మంగళవారం ఈ కథ వింటే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మంగళవారం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆపద మొక్కులవాడు భక్త ఆంజనేయ స్వామి. ఆయనను స్మరిస్తే చాలు మనసులోని భయాలన్నీ తొలగిపోయి ధైర్యం వస్తుంది. ఈరోజు వీడియోలో హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో, మంగళవారం ఆయనకు సింధూరం సమర్పిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఒక చక్కటి కథ ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకరోజు సీతాదేవి తన నుదుట ఎర్రటి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన హనుమంతుడు ఎంతో ఆశ్చర్యంతో, అమ్మా, నుదిటిన ఆ ఎర్రటి తిలకం ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు సీతమ్మ చిరునవ్వుతో, హనుమ, ఇలా సింధూరం పెట్టుకోవడం వల్ల మీ స్వామి అయిన శ్రీరాముడి ఆయుష్ పెరుగుతుంది. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అని చెబుతుంది. అది విన్న ఆంజనేయుడి మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది. అమ్మవారు కొంచెం సింధూరం పెట్టుకుంటేనే నా స్వామికి అంత ఆయుష్ పెరిగితే, ఇక నా ఒళ్ళంతా ఆ సింధూరాన్ని రాసుకుంటే నా స్వామి ఇంకెంత కలకాలం సంతోషంగా ఉంటాడో కదా అని అనుకుంటాడు. వెంటనే వెళ్ళి తన దేహమంతా ఎర్రటి సింధూరాన్ని పూసుకొని శ్రీరాముడి సభకు వెళ్తాడు. ఆంజనేయుడిని ఆ రూపంలో చూసిన సభలోని వారంతా పకపకా నవ్వుతారు. కానీ శ్రీరాముడు మాత్రం తన భక్తుడి అమాయకత్వానికి, నిష్కల్మషమైన భక్తికి మురిసిపోతాడు. హనుమంతుడిని దగ్గరకు తీసుకొని, నీ భక్తికి మెచ్చాను నాయనా, ఇకపై మంగళవారం నాడు ఎవరైతే నీకు సింధూరంతో పూజ చేస్తారో వారి కష్టాలన్నీ తొలగిపోయి వారికి అభయప్రదానం కలుగుతుంది అని వరం ఇస్తాడు. చూశారు కదా హనుమంతుడికి రాముడిపై ఉన్న అపారమైన భక్తి ఎలాంటిదో. అందుకే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి దర్శనం చేసుకుంటే ఆయన మనకు శ్రీరామ రక్షగా నిలుస్తాడు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.